హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాసియాస్ మామ్ టాలెంట్. ఈరోజు కొబ్బరి జెల్లీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం చైనా గ్రాస్ తీసుకోవాలండి. దీన్ని అగర్ అగర్ అని కూడా అంటారు. మనకిది గ్రాసరీ షాప్లో దొరికేస్తుంది. అగర్ అగర్ అని అడిగామంటే మనకి దొరుకుతుంది. ఇది చూడ్డానికి ప్లాస్టిక్ వైర్లా కనిపిస్తుంది. కటింగ్ చేసినప్పుడు కూడా కొంచెం హార్డ్గానే కట్ అవుతుంది. చూసారా ఎంత హార్డ్గా ఉందో. చూడ్డానికి కూడా ప్లాస్టిక్ వైర్స్లా కనిపిస్తుంది. ఇది 10 గ్రామ్స్ తీసుకున్నానండి. అందులో నేను ఒక 5 గ్రామ్స్ సగమే వేసాను, ఎక్కువ యూజ్ చేయలేదు. 2 కొబ్బరి బొండాల నీళ్ళకి ఒక 5 గ్రామ్స్ అగరగర వేస్తే సరిపోతుంది. దీనికి ఒక 2 అవర్స్ కోసం మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది నానితే తొందరగా కుక్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు నేనైతే 2 కొబ్బరి బొండాలు తీసుకున్నానండి. దీన్ని వడకట్టుకున్నాను. ఏ బౌల్లో అయితే మనం ఈ డిష్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్లో వడకట్టుకున్నాను. కొబ్బరి బొండం స్వీట్నెస్ బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా నానపెట్టి ఉంచుకునే అగరగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అగరగర్ అనేది మొత్తం ఆ కొబ్బరి నీళ్ళలోని కరిగిపోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. దానికోసం ఏం తీగ పాకాలు అవన్నీ పాకాలు తీయక్కర్లేదు. జస్ట్ అది వాటర్లో కలిసిపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకో ఇలా బాయిల్ అయిపోయింది కదా, మొత్తం కలిసిపోతుంది అనమాట. కలిసిపోయిన తర్వాత అది మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవడమే. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. ఇది బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇగో ఇలా ఉంది, కంప్లీట్ వాటర్లా ఉంటప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని, చిన్న బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, ఇంకా కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి చాలా బాగుంటాయి ఇవి. ఇంకా ముందుగా మరకపెట్టి ఉంచుకునే కొబ్బరి నీళ్ళని అందులోని కప్పులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంతే, డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ తర్వాత. దాన్ని ఎడ్జెస్ అంతా చాక్తో ఇలా తీసేసుకొని రివర్స్ చేసుకుంటే కేక్లా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, జెల్లీలా వస్తుంది. ఇగో ఇలాగా. ఇప్పుడు చూడండి, నేను కట్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. కొబ్బరి వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.